హలో ఎవ్రీవాన్, ఈరోజు మనమైతే ఒక రెసిపీ చూసేద్దాం. అదే అండి ఎల్లిపాయ కారం. దీన్ని ఎల్లిపాయ మిరం అని కూడా అంటారంట. మా హస్బెండే చేశారు ఈ రెసిపీని. సో నేనైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ 2 ఎల్లిపాయ గడ్డల్ని ఒలుచుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. దాంతోపాటు కారం, సాల్ట్, జీలకర్ర, కొద్దిగా వాటర్ పోసుకొని మనము దీన్ని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. అప్పుడు మనకి ఇలా పేస్ట్ లాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే తాలింపు పెట్టుకోవాలి. వితౌట్ తాలింపు కూడా మనము తినొచ్చు. అండ్ కొంతమంది రోల్లో కూడా దంచుకుంటారండి దీన్ని. ఆ రెసిపీ కూడా నేను నెక్స్ట్ టైం షేర్ చేస్తాను. ఇప్పుడు మనము ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇక్కడ లేదని నేను స్కిప్ చేశాను. మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ కారంని ఇందులో వేసి 1 మినిట్ ఫ్రై లాగా చేసుకొని తీసేసుకోవాలండి. అంతే, మనకు కావాల్సిన ఎల్లిపాయ కారం, అదేనండి ఎల్లిపాయ మిరం అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలో కలుపుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ నోరు బాగలేనప్పుడు కూడా ఇలా తింటే సెట్ అయిపోతుంది అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.